హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేణితో వంటలు. ఈరోజు మనం టమాటో పుదీనా పులావ్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. దానికి మనం టమాటోస్, ఆనియన్స్, మిర్చి సన్నగా తరుక్కొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మరొక ప్లేట్లో పుదీనా, కరివేపాకు, కొత్తిమీర సన్నగా ఒలుచుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ కొద్దిగా వేసి దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ నెయ్యి వేడెక్కాక బిర్యానీ ఆకులు 2, దాల్చిన చెక్క 1, తర్వాత లవంగాలు, మరాఠీ మొగ్గ 1, యానస్ ఫ్లవర్ 1 వేసుకొని మరియు కొద్దిగా లవంగాలు 3 నుంచి 4 యాలకులు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఆయిల్లో వేపుకోవాలి. మనం ఆయిల్ నెయ్యిలో వేసుకున్న దినుసులన్నీ బాగా వేగాక ముందుగా తరిగి పెట్టి పక్కనుంచుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి రెండిటిని పోపు దినుసుల్లో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్, మిర్చి దోరగా వేగాక కొద్దిగా జీలకర్ర మరియు కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మొత్తం టమోటాలు మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్లో మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. టమాటోస్ ఎంత ఎక్కువగా మగ్గితే మనకు అంత మంచి టేస్ట్, ఫ్లేవరు వస్తుంది. టమాటోస్ అంతా బాగా వేగాక ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మరియు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. టమాటాలు బాగా మెత్తగా వేగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. టమాటాస్ బాగా సాఫ్ట్గా అయ్యాక ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా మరియు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని టమాటోస్లో కలిసేలా మిక్స్ చేసుకోవాలి. టమాటోస్ బాగా ఉడికేటప్పుడు మనం ముందుగా వలిచి పక్కన పెట్టుకున్న కొత్తిమీర ఆకులు, పుదీనా ఆకులు మరియు కరివేపాకు వేసుకొని టమాటా పేస్ట్లో మంచిగా కలుపుకోవాలి. అవి అన్నీ బాగా టమాటాలో మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని మనం ఎన్ని అయితే బియ్యం వేయాలనుకుంటున్నామో దానికి డబల్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. అలాగే మీరు కూడా ఎన్ని గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నారో దాన్ని బట్టి ఆ వాటర్ యాడ్ చేసుకోండి. కాసేపటి తర్వాత వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని కలుపుకొని పెట్టుకోవాలి. రైస్ని అంతా వాటర్లో వేసాక మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. ఒకవేళ రైస్ కుక్కర్లో పెడితే ఆటోమేటిక్గా అదే రైస్ అయ్యాక ఆగిపోతుంది. ఒకవేళ కుక్కర్లో పెట్టారనుకో ఒక 3 to 4 విజిల్స్ వరకు ఉంచుకున్నా సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, మన వేడి వేడి టమాటో పుదీనా పులావ్ రెడీ అయిపోయింది. మనం దీన్ని రైతాతో కాంబో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వేణితో వంటలు.